అమెరికాకు వేల కిలోమీటర్ల దూరంలో మంచుతో కప్పబడిన ఈ ప్రదేశం అలాస్కా. పేరుకు ఇది అమెరికాలో భాగమే అయినా నిజానికి అమెరికా ప్రధాన భూభాగానికి దాదాపుగా 4500 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ జనాభా కూడా చాలా తక్కువ. కానీ ఈ ప్రాంతం వనరుల విషయంలో ఒక నిధి లాంటిది. 1906 నుంచి ప్రతి ఏటా ఇక్కడ 15,000 కిలోలకు పైగా బంగారం దొరుకుతూనే ఉంది. అమెరికా ప్రతి సంవత్సరం ఇక్కడి నుంచి 150 మిలియన్ బ్యారెళ్ల కన్నా ఎక్కువ ముడి చమురును ఉత్పత్తి చేస్తుంది. అంతేకాదు ప్రతి ఏటా 3.5 ట్రిలియన్ క్యూబిక్ ఫీట్ల సహజ వాయువును ఇక్కడి నుంచి వెలికితీస్తున్నారు. కానీ మీకు ఒక విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఇంత విలువైన ఈ భూమి ఎప్పుడూ అమెరికా సొంతం కాదు. ఒకప్పుడు ఈ ప్రాంతం మొత్తం రష్యా ఆధీనంలో ఉండేది. అయితే 1867లో రష్యానే స్వయంగా ఈ భూమి మొత్తాన్ని అమెరికాకు అమ్మేసింది. ఎంత కమ్మిందో ఊహించగలరా? $1 బిలియన్, 500 మిలియన్లక, కనీసం 200 మిలియన్లక? నేనే చెప్తాను. ఈ భారీ భూభాగానికి అమెరికా చెల్లించిన వెల కేవలం $7.2 మిలియన్ మాత్రమే. అంటే ఎకరం కేవలం 2 సెంట్లకు అమ్మేశారన్నమాట. మన భారత కరెన్సీలో వీటి లెక్కల ప్రకారం చెప్పాలంటే గజం స్థలం కేవలం 3 పైసలకే అమ్మేశారు. అసలు ప్రశ్న ఏంటి అంటే, ఎందుకు రష్యా లాంటి శక్తివంతమైన దేశం ఇంత విలువైన భూమిని అమెరికాకు అంత చౌకగా ఎందుకు కట్టబెట్టింది? ఈ భూమి సహాయంతో రష్యా ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశంగా మారే అవకాశం ఉన్నప్పటికీ ఎందుకు అలా చేసింది? దీని వెనక ఏదైనా శాపం ఉందా, లేక కథ ఏదైనా ఉందా? ఈ రోజు మనం ఈ వీడియోలో దాని గురించే చెప్పుకోబోతున్నాం. ఈ కథ 18వ శతాబ్దంలో మొదలవుతుంది. అప్పుడు రష్యా సామ్రాజ్యాన్ని పీటర్ ది గ్రేట్ పాలించేవాడు. రష్యా సామ్రాజ్యాన్ని ప్రపంచంలోని నలుమూలలకు విస్తరింపచేయాలనేదే ఆయన ఏకైక లక్ష్యం. 1772లో పీటర్ ది గ్రేట్ మరణించినప్పటికీ ఆయన వారసులు ఆయన ఆశయాన్ని మోసుకెళ్లారు. రష్యా రాణి అన్నా కాలంలో ఈ విస్తరణ సముద్రాలను దాటింది. 1732లో రష్యన్లు సముద్రాన్ని దాటి మంచుతో కప్పబడిన ఒక భారీ భూభాగాన్ని చేరుకున్నారు. ఆ భూమి ఎంత పెద్దదంటే దానికి వాళ్ళు ది గ్రేట్ ల్యాండ్ అని పేరు పెట్టారు. రష్యా భాషలో ఉన్న ఈ పేరు ఉచ్చారణలో తేడా వల్ల కాలక్రమేణా అలాస్కాగా మారింది. 1732లో అలాస్కాలో అడుగుపెట్టిన రష్యన్లకు ఒక నిధి కనిపించింది. కానీ అది బంగారం, వెండి రూపంలో కాదు, జంతువుల రూపంలో. అవును, ఆ సమయంలో అలాస్కా వేలాది ఫర్ యానిమల్స్ కు, అంటే బొచ్చు జంతువులు ఎక్కువగా నివసించే నిలయంగా ఉండేది. సీ వాటర్, బీవర్, మింక్, ఫాక్స్ వంటి ఎన్నో అరుదైన జంతువులున్నాయక్కడ. ఈ జంతువులు ప్రతి చోట దొరికేవి కావు, కానీ చలి మాత్రం ప్రపంచమంతటా ఉంటుంది. అందుకే వాటి శరీరంపై ఉన్న బొచ్చుతో చేసిన శాలువాలు, స్వెటర్లు, జాకెట్లు వంటి వాటిని ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేశారు. వాటి ధరలు కూడా ఎక్కువగానే ఉండేవి. కేవలం వాటిని అమ్మగా వచ్చే ఆదాయంతోనే ఒక చిన్న దేశాన్ని నడపొచ్చు. ఈ విషయం వెంటనే రష్యాకు చేరవేయబడింది. అదే సమయంలో 1741లో వైటస్ బేరింగ్ అనే మరో అతను తన బృందంతో కలిసి అనుకోకుండా అలాస్కా దక్షిణ తీరానికి చేరుకున్నాడు. 1741లో అలాస్కా చేరుకున్న వైటస్ బేరింగ్ మరియు అతని బృందం అలాస్కా దక్షిణ భాగాన్ని పూర్తిగా సర్వే చేశారు. నిజానికి బేరింగ్ డెన్మార్కు చెందినవాడు, కానీ రష్యా కోసం పనిచేశాడు. దురదృష్టవశాత్తు అనారోగ్యం కారణంగా బేరింగ్ రష్యాకు తిరిగి చేరుకోకముందే మరణించాడు. కానీ అతనితో పాటు బతికి బయటపడిన సిబ్బంది ఆ సమాచారాన్ని విజయవంతంగా రష్యాకు చేర్చారు. ఈ విషయం రష్యాలో తెలియగానే ఇది తరతరాలకు సరిపడా సంపదను సృష్టించుకోవడానికి ఒక సువర్ణ అవకాశమని అందరికీ అర్థమైంది. అలాస్కాలో జనాభా తక్కువ కాబట్టి పోటీ కూడా తక్కువగా ఉంటుంది. రష్యాలో కంటే అక్కడ డబ్బు సంపాదించడం సులభమని వాళ్ళు భావించారు. అదే ఆలోచనతో రష్యా నుంచి చాలా మంది వ్యాపారులు మరియు చేతి వృత్తుల వాళ్ళు అలాస్కాకు రావడం మొదలుపెట్టారు. వాళ్ళు తీర ప్రాంతాల్లో స్థావరాలు ఏర్పరచుకుని మంచు ప్రాంతాల్లోని జంతువులను వేటాడడం మొదలుపెట్టారు. దీనివల్ల వారికి 2 లాభాలుండేవి. జంతువుల మాంసంతో కడుపు నింపుకునేవాళ్లు, ఊలున్న వాటి చర్మాన్ని కూడా అమ్ముకునేవారు. ఈ ఊలు వ్యాపారం విపరీతంగా పెరిగింది. దాన్ని మరింత విస్తరించడానికి 1799లో రష్యన్ అమెరికన్ కంపెనీ స్థాపించబడింది. దీనివల్ల వ్యాపారం మొత్తం ఒకే గొడుగు కిందకొచ్చింది. ఇంతకుముందు అమ్మకందారులు, కొనుగోలుదారులు విడివిడిగా ఒప్పందాలు చేసుకోవాల్సి ఉండేది. కానీ ఇప్పుడు ఆ బాధ్యతను ఈ కంపెనీయే తీసుకుంది. ఎలాంటి అధికారిక అభ్యంతరాలు రాకపోవడంతో రష్యా నెమ్మదిగా అలాస్కా భూభాగాన్ని ఆక్రమించుకుంటూ పోయింది. చూస్తుండగానే దాదాపు 700 మంది రష్యన్లు అలాస్కాపై తమ ఆధిపత్యాన్ని చూపించారు. పరిస్థితి వేట నుంచి రాజకీయాల వైపు మళ్లింది. 1821లో రష్యా చక్రవర్తి జార్ అలెగ్జాండర్ I ఒక అధికారిక ప్రకటన జారీ చేశాడు. ఈ ప్రకటన ప్రకారం ఉత్తర అమెరికా పసిఫిక్ తీరం ఇప్పుడు రష్యాలో భాగమని, అలాస్కా భూభాగం మొత్తం రష్యా పాలన కిందకొస్తుందని ప్రకటించారు. ఇది చాలా సాహసోపేతమైన నిర్ణయం, కానీ దాని టైమింగ్ సరైంది కాదు. ఎందుకంటే 1732లో రష్యా అలాస్కాలో స్థిరపడడం ప్రారంభించింది. అమెరికా, కెనడా రెండూ గ్రేట్ బ్రిటన్ పాలనలో ఉండేవి. కానీ జూలై 4, 1776న అమెరికా స్వాతంత్రం ప్రకటించుకుని బ్రిటన్ నుంచి విడిపోయి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అనే ప్రత్యేక దేశంగా అవతరించింది. ఇప్పుడు అమెరికాకు సొంత పన్నుల విధానం, సొంత వ్యాపార నియమాలు ఉన్నాయి. అందుకే రష్యా చేసిన ఈ ప్రకటనతో అమెరికా తీవ్ర ఆగ్రహానికి గురైంది. అయితే ఆ కోపం
రష్యా అంత పెద్ద భూభాగాన్ని ఆక్రమించుకుందని కాదు. నిజానికి ఆ రోజుల్లో అలాస్కాను ఎవరూ పట్టించుకొని పనికిరాని ఓ పెద్ద భూభాగంగా భావించేవాళ్లు. అమెరికా కోపానికి అసలు కారణం ఆ ప్రకటనలోని ఒక నిబంధన. దాని ప్రకారం రష్యాకు చెందిన ఏ విదేశీ నౌక అయినా అలాస్కా తీరానికి 100 నాటికల్ మైళ్లు అంటే సుమారుగా 185 కిలోమీటర్ల పరిధిలోకి రాకూడదు. ఈ నియమం వల్ల అప్పుడే స్వాతంత్ర్యం పొందిన అమెరికాకు వ్యాపారం చేసుకోవడం చాలా కష్టంగా మారిపోయింది. వ్యాపారం లేకపోతే డబ్బు రాదు, డబ్బు లేకపోతే ఆర్థికంగా విస్తరించుకోలేం. అందుకే అమెరికా రష్యా నిర్ణయాన్ని వ్యతిరేకించింది. ఇప్పుడు రష్యా ముందు 2 దారులున్నాయి. ఒకటి అమెరికాను పట్టించుకోకుండా మరో కొత్త శత్రువును తయారు చేసుకోవడం. ఆ జాబితా అప్పటికీ చాలా పెద్దది. లేదా కొన్ని సడలింపులు ఇచ్చి కొత్తగా ఏర్పడిన దేశంతో స్నేహం చేయడం. రష్యా తెలివిగా రెండో మార్గాన్ని ఎంచుకుంది. అమెరికాను చర్చలకు పిలిచింది. దీని ఫలితంగా 1824లో రూసో అమెరికన్ ట్రిటీ అనే ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంలో రష్యా 2 ముఖ్యమైన విషయాలను అంగీకరించింది. మొదటిది, తాము ఆక్రమించుకున్న అలాస్కా భూభాగాన్ని 54 డిగ్రీల 40 నిమిషాల నార్త్ అక్షాంశానికి మించి విస్తరించమని హామీ ఇచ్చింది. రెండవది, వ్యాపారం నిరంతరాయంగా కొనసాగేందుకు అమెరికన్ నౌకలను రష్యన్ పోర్టుల్లోకి ఎల్లప్పుడూ అనుమతిస్తామని ఒప్పుకుంది. ఈ షరతులతో రష్యాకు పెద్దగా సమస్య లేకపోవడంతో సులభంగా అంగీకరించి ప్రపంచ రాజకీయాల్లో ఒక కొత్త మిత్రుణ్ణి సంపాదించుకుంది. కొన్ని సంవత్సరాల పాటు అంతా బాగానే ఉంది. కానీ కాలంతో పాటు అలాస్కాలోని రష్యన్ జనాభా కూడా పెరగడం మొదలైంది. 1840 నాటికి అక్కడి రష్యన్ జనాభా 10,500కి చేరుకుంది. వీరందరి జీవితం రష్యన్ ఫర్ కంపెనీ మీదే ఆధారపడి ఉండేది. ఒకప్పుడు 700 మందికి సరిపడా వేట జరిగే చోట ఇప్పుడు 10,500 మందికి ఆహారం, ఆదాయం కావాలి. దీంతో వేట కూడా విపరీతంగా పెరిగిపోయింది. కానీ జంతువులు ఫ్యాక్టరీలో తయారయ్యే వస్తువులు కాదు కదా, అపరిమితంగా పుడుతుండడానికి. ఈ అధిక వేట కారణంగా అక్కడ ఉండే జంతువుల సంఖ్య వేగంగా తగ్గిపోయింది. పరిస్థితి ఎంత దారుణంగా తయారైందంటే ఆ జంతువులు కనిపించడమే కనుమరుగైంది. ముఖ్యంగా సీ ఓటర్లు. 1932లో 3 లక్షలకు పైగా ఉన్న ఈ జీవులు 1850ల నాటికి దాదాపుగా అంతరించిపోయాయి. దీని ఫలితంగా అలాస్కా నుంచి రష్యాకు వస్తున్న ఏకైక ఆదాయ మార్గం అంటే ఆ వ్యాపారం పూర్తిగా దెబ్బతింది. అలాస్కాలో పరిస్థితి ఎలా ఉంటే మరోవైపు రష్యా కోసం ఇంకో పెద్ద ప్రమాదం ఎదురుచూస్తోంది. అదే క్రిమియన్ యుద్ధం. ఆ సమయంలో రష్యాకు ప్రపంచంలో దాదాపు అన్ని పెద్ద దేశాలతో శత్రుత్వం ఉండేది. భారత్, పాకిస్తాన్, ఆస్ట్రేలియా వంటి 50కి పైగా దేశాలను పాలిస్తున్న బ్రిటన్తోనూ ఫ్రాన్స్తోనూ కూడా రష్యాకు పడేది కాదు. రష్యా నిరంతరం విస్తరిస్తుండటంతో ఈ దేశాలన్నీ రష్యాను ఎలాగైనా ఆపాలని ఓ కాపు కాశాయి. సరిగ్గా అదే సమయంలో ఒక పక్క శక్తివంతమైన ఒట్టోమన్ సామ్రాజ్యం తన చివరి శ్వాస తీసుకుంటూ రోజురోజుకి బలహీనపడుతోంది. దీన్ని రష్యా ఒక అవకాశంగా చూసింది. ఇప్పటికే బలహీనంగా ఉన్న ఒట్టోమన్ సామ్రాజ్యంపై దాడి చేసి ఆ సామ్రాజ్యాన్ని ఓడించి దాని భూభాగాలను ఆక్రమించుకుంటే రష్యా సామ్రాజ్యం విస్తరించడమే కాకుండా ప్రపంచ వాణిజ్యంలో కీలకమైన నల్ల సముద్రంపై పూర్తి నియంత్రణ పొందొచ్చనుకుంది. ఇదే ఉద్దేశంతో జూలై 2, 1853న రష్యా ఒట్టోమన్ సామ్రాజ్యంపై దాడి చేసి నేటి రొమేనియాగా పిలువబడే ప్రాంతాలను ఆక్రమించుకుంది. కానీ ఇక్కడ కూడా రష్యా టైమింగ్ తప్పు. ఎందుకంటే అప్పటికే టర్కులు ఆ ప్రాంతంలో అన్ని పవిత్ర స్థలాల సంరక్షణ బాధ్యతను ఫ్రాన్స్కి అప్పగించారు. దీంతో ఫ్రాన్స్ ఈ దాడిని తమపై జరిగిన పరోక్ష దాడిగా భావించింది. చివరికి మార్చి 20, 1856న రష్యా ప్యారిస్ ఒప్పందంపై సంతకం చేసి తన ఓటమిని అంగీకరించాల్సి వచ్చింది. ఈ యుద్ధం వల్ల రష్యాకు అపారమైన ఆర్థిక నష్టం వాటిల్లింది. ప్రపంచవ్యాప్తంగా పరువు పోయింది. 1856 తర్వాత రష్యా చక్రవర్తి 2 విషయాలు స్పష్టంగా అర్థం చేసుకున్నాడు. మొదటిది, అలాస్కాలోని వ్యాపారం లాభదాయకం కాదు, పైగా నష్టాలను తెచ్చిపెడుతోంది. ఇప్పటికే ఖాళీ అవుతున్న రష్యా ఖజానా నుంచి అలాస్కా మరింత డబ్బును పీల్చేస్తోంది. రెండవది, అతి ముఖ్యమైంది, అలాస్కాకు పక్కనే ఉన్న కెనడా అప్పుడు బ్రిటన్ ఆధీనంలో ఉంది. క్రిమియన్ యుద్ధంలో గెలిచిన ఆత్మవిశ్వాసంతో బ్రిటన్ ఎప్పుడైనా అలాస్కాపై దాడి చేయొచ్చని రష్యా భయపడింది. ఒకవేళ దాడి జరిగితే తమ ఆర్థిక పరిస్థితులు అలాస్కాను రక్షించుకోవడం అసాధ్యమని ముందుగానే ఊహించుకుంది. మరి దీనికి పరిష్కారం ఏంటి? అలాస్కాను వదిలేయడమే. కానీ రాత్రికి రాత్రే అక్కడి నుంచి పారిపోతే బ్రిటన్కు భయపడి పారిపోయారని అంటారు. ఒకవేళ వాళ్ళు వెళ్లిపోయాక బ్రిటన్ అలాస్కాను ఆక్రమిస్తే రష్యాకు మరిన్ని సమస్యలు వస్తాయి. చాలా ఆలోచించిన తర్వాత వారికి ఒక మధ్య మార్గం దొరికింది. అలాస్కాను తమ కొత్త స్నేహితుడైన అమెరికాకు అమ్మేయడం. ఈ ఒప్పందం వల్ల రష్యాకు 2 లాభాలు. ఒకటి, ఈ కష్టకాలంలో కొంత డబ్బు చేతికొస్తుంది. 2, అమెరికాతో సత్సంబంధాలుంటాయి. ఈ ప్రతిపాదనను 1856, 1858 మధ్య అమెరికా ముందు పెట్టింది. కానీ అమెరికా అంతగా ఆసక్తి చూపలేదు. ఎందుకంటే ఆ సమయంలో అమెరికాలో అంతర్గత ఉద్రిక్తతలు పెరిగి అంతర్యుద్ధం వచ్చే ప్రమాదం ఏర్పడింది. అయినప్పటికీ రష్యా పట్టుబట్టడంతో 1860లో ఈ ఒప్పందం గురించి చర్చించడానికి ఇరు దేశాల అధికారులు సమావేశమయ్యారు. ఆ సమావేశంలో రష్యన్ అధికారులు అమెరికన్లను అడిగారు,
మీరు ఎంత ధర ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని. దానికి అమెరికన్ అధికారులు తాము గరిష్టంగా $5 మిలియన్ మాత్రమే ఇవ్వగలమని, అంతకుమించి $1 కూడా ఇవ్వలేమని చెప్పారు. ఈ చర్చ ముందుకు సాగేలోపు ఏప్రిల్ 1861లో అమెరికాలో అంతర్యుద్ధం మొదలైంది. 1865 వరకు సాగిన ఈ యుద్ధం వల్ల ఈ ఒప్పందం తాత్కాలికంగా ఆగిపోయింది. 1867లో అమెరికన్ ప్రభుత్వం ఈ ఒప్పందాన్ని మళ్లీ తెరపైకి తీసుకొచ్చింది. దేశంలో యుద్ధానంతర సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఇదొక మంచి అవకాశమని వాళ్లు భావించారు. దీని ఫలితంగా మార్చి 1867లో ఇరుపక్షాలు మళ్లీ సమావేశమయ్యాయి. రాత్రంతా చర్చలు జరిపిన తర్వాత చివరికి మార్చి 30, 1867 ఉదయం 4 గంటలకు ట్రిటీ ఆఫ్ పర్చేస్ పై సంతకాలు జరిగాయి. రష్యా అలాస్కాను సుమారుగా $7.2 మిలియన్ అమెరికాకిచ్చేసింది. ఆనాటి $7.2 మిలియన్ విలువ నేటి లెక్కల ప్రకారం సుమారుగా $129 మిలియన్ సమానం. ఈ ధర ఎంత చౌక అంటే ఎకరం భూమిని కేవలం 2 సెంట్ల డబ్బులిచ్చి కొనేశారు. అమెరికన్ ప్రభుత్వం ఊహించినట్టే ప్రజలు ఈ కొనుగోలును తీవ్రంగా విమర్శించారు. పన్ను చెల్లింపుదారుల డబ్బును ఒక పోలార్ బేర్ గార్డెన్కు అప్పజెప్పారని దుయ్యబట్టారు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత అమెరికా దశ తిరిగింది. ముందుగా 1872లో అక్కడ బంగారు గనులు బయటపడ్డాయి. ఆ తర్వాత బంగారం తవ్వకాలు మొదలయ్యాయి. అది చాలదన్నట్టు 1902లో అక్కడ చమురు నిక్షేపాలు వెలుగు చూశాయి. ఆ తర్వాత 1967 నుంచి సహజ వాయువుల ఉత్పత్తులు. ఇలా సంపద అమాంతంగా పెరిగింది. చెత్త అని భావించి అమెరికా కొనుగోలు చేసిన ఆ భూమి ఇప్పుడు బంగారం కంటే మించిపోయింది. వెళ్లే ముందు మీకు ప్రశ్న, ఒకవేళ ఈ రోజు మీ దగ్గర $1 బిలియన్ ఉంటే మీరు ఏ దేశంలో పెట్టుబడి పెడతారు? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.